ద షీప్ డిటెక్టివ్స్ అనేది ఒక గొర్రెలకు సంబంధించిన సినిమా. అంటే టోటల్ గొర్రెల సినిమా కాదు, బట్ అందులో మేజర్ పార్ట్ గొర్రెలు ఉంటాయన్నమాట. సో వెరీ ఫన్నీ అండ్ చాలా బ్యూటిఫుల్ కామెడీ అండ్ ఒక డిటెక్టివ్ అండ్ ఒక మర్డర్కి సంబంధించిన ఒక థ్రిల్లర్ అనమాట. థ్రిల్లర్ ఎట్ ది సేమ్ టైం ఒక మంచి కామెడీ అండ్ బ్యూటిఫుల్. ఏమంటారు, సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక మంచి సినిమా చూస్తున్నామనే ఒక ఫీలింగ్ కలిగించే ఒక బ్యూటిఫుల్ సినిమా ద డిటెక్ట్స్ అనే ఫిల్మ్ అనమాట. సో సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక విలేజ్లో అంటే ఒక విలేజ్, ఆ విలేజ్కు కొంచెం దూరంలో ఒక గొర్రెలను పెంచుకుంటూ ఉండే ఒక యజమాని ఉంటాడు అనమాట. అతనే హీరో. సో ఆ హీరోకి ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో ఈ గొర్రెల్ని పెంచుకుంటూ ఉంటాడు. వాటితో డైలీ కరెక్ట్గా పని చేసుకుంటూ ఉండడం, దాంతోపాటు వాటికి స్టోరీ చెప్పడం. అంటే ఇతను ఒక నావెల్స్ చదువుతాడు కదా, డిటెక్టివ్ నావెల్స్ చదువుతాడు కదా, అవి కూడా వాటికి కూడా వినిపిస్తాడు అనమాట ఆ నావెల్స్ చదువుతున్నప్పుడు. సో డైలీ అట్లా చదివిస్తూ ఉంటాడు అనమాట. బట్ సడన్గా ఒకరోజు అతను మర్డర్ అయ్యి చనిపోతాడు అనమాట. సో దానికి ఆ మర్డర్ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ మర్డర్ కారణాలు ఏంటి, అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, అండ్ అతన్ని ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి ఒక పోలీస్ కాప్ ఉంటాడు అదే విలేజ్లో. బట్ ఆ కాప్ అనేటోడు చాలా డమ్ పర్సన్ అనమాట. అంటే అంత తెలివితేటలు, అంత జ్ఞానం అదంతా ఉండదు. సో అలాంటి ఒక పర్సన్ని, అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఈ గొర్రెలు ఇస్తూ, ఈ గొర్రెలు ఎట్లా ఆ కేసుని సాల్వ్ చేయడానికి తోడ్పడ్డాయి అనేది ఈ టోటల్ సినిమా అనమాట. సో వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, అండ్ డిఫరెంట్తో పాటు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనం సినిమా చూసినంతసేపు కూడా ఎక్కడ కూడా ఏమంటారు, ఒక ఫన్ ఫ్యాక్టర్ అయితే మిస్ కాకుండా ఇంత డెడ్లీ ఎమోషనల్ స్టోరీ అని అనిపిస్తుంది. బట్ కొంచెం ఎమోషన్ ఉంటుంది, బట్ ఎమోషన్తో పాటు మనకు చాలా బ్యూటిఫుల్ కామెడీ అందిస్తుంది సినిమా. అండ్ గొర్రెల్లో కొన్ని పిల్లలు ఉంటాయి. ఇది ఇన్ఫ్యాక్ట్ తెలుగులో అవైలబుల్గా ఉంది. తెలుగులో ఇంకా ఈజీగా, అంటే తెలుగులో డైలాగ్స్ ఈ డబ్బింగ్ సినిమాలు చాలా బ్యూటిఫుల్గా అండ్ డిఫరెంట్గా అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఈ తెలుగులో చెప్పడం, అంటే ఇప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి అసలు కొంచెం నాకు చెప్పి దాన్ని మీరు చూసేటప్పుడు ఉండే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను చెప్పట్లేదు. కొన్ని బిట్స్ అయితే వెరీ వెరీ ఫన్నీ ఉంటాయి. అసలు ఎంత బాగా అనిపిస్తుంది, అసలు అంత బాగా అనిపిస్తుంది. అండ్ ఆ గొర్రెల్లో కూడా ముసలి గొర్రె, మామూలు గొర్రె అండ్ చిన్న గొర్రె. సో ఇట్లా డిఫరెంట్ అండ్ వాటికి పేర్లు అవన్నీ. అండ్ నిజంగా ఆ గొర్రెలకు సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిరు ఈ సినిమాలో. అండ్ నిజంగా ఒకవేళ మీరు కొంచెం నవ్వుకోవాలి అండ్ కొంచెం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఎవరన్నా చూడాలని అనుకుంటే మాత్రం ఈ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. 100% చూడండి. ఈజీగా దొరుకుతుంది సినిమా, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా వెబ్సైట్లో ఉంది, ఇన్ఫ్యాక్ట్ అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది. నేను చూసినప్పుడు అయితే ఇందులో ఫన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ, అండ్ దాంతోపాటు ఒక మిస్టరీ, అంటే ఎవరు చంపిర్రు అనే ఒక ఎంథూజియాజం కూడా మనకు కలుగుతూ ఉంటుంది సినిమా చూసినప్పుడు. సో ఇది అనమాట. బట్ చూసిన తర్వాత మీరు డెఫినెట్గా మీకు ఎట్లా అనిపించింది, ఫన్ అనిపించిందా లేదా, అదొక్కటి మాత్రం 100% నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే దాన్ని బట్టి వేరే వాళ్ళు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.